అర్థం. అలాగని పూర్తిగా అలంకరించుకోవద్దు కాదు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. భౌతికమైన దానికి సాధువుగా ఉండు, మృదువుగా ఉండు, గుణమును అక్షయ అలంకారం, అంతరంగ స్వభావము నీకు అలంకారంగా ఉండాలి. తిమోతి, నీకు అర్థమవుతుందా? ఇలా చెప్పు స్త్రీలకి. ఎంత మాత్రమైన సందేశమో గ్రంథంలో. కానీ ఇది రాయబడి నేటికి సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాల్లో స్త్రీలు అలాగుండట్లేదు, పురుషులు అలాగుండట్లేదు, సువార్తలు అలాగుండట్లేదు. దౌర్భాగ్యం. పోనీ బోధ వినట్లేదా? ఆదివారం బోధ జరుగుతుంది, వాక్యం వినట్లేదా? జనులు వింటున్నారు, మరి ఏంటి మార్పు చెందలేదు? వింటున్నారు కానీ జీవించట్లేదు. మొదటి శతాబ్దపు స్త్రీలు ఉన్నారు, మహత్తరమైన స్త్రీలు. అక్కుల ప్రిస్కిల్లా భార్య భర్తలు. ప్రిస్కిల్లా తన భర్తకు సహకరించేది. సంఘము ఆ ఇంట్లో కూడుకునేదంట. ఎక్కడికి వెళ్తే అక్కడ తమ ఇంటిని సంఘం కూడుకునే స్థలంగా మార్చేవాళ్ళు భార్య భర్తలు ఇద్దరు. మహత్తరమైన కుటుంబం. ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్తర అబద్ధమాడడానికి ఏకీభవించిన భార్య భర్తలు వాళ్ళు.